క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన శ్రీ సభ పునీత జాన్ మేరీ వియాని గారి ఒక పండుగను కొనియాడుచున్నది. పునీత జాన్ మేరీ వియాని గారు మే 8, 1786న ఫ్రాన్స్లోని డార్డిలిన్లోని జన్మించారు. అల్లకల్లోలమైన ఫ్రెంచ్ విప్లవం సమయమున పెరిగి ఆయన తమ విశ్వాసాన్ని రహస్యముగా ఆచరించారు. గురుత్వము, విద్యాపరముగా ముఖ్యముగా లాటిన్ భాషలోని ఎదురైన ప్రధాన అడ్డంకులను అధిగమించి 1815లోని గురువుగా అభిషేకించబడ్డారు. తాను గురువైన 2 సంవత్సరాల తర్వాత 1818లోని హార్స్ అనే ఒక చిన్న గ్రామానికి ఒక గురువుగా నియమింపబడ్డారు. ఆ గ్రామంలో ప్రజలు దేవునికి దూరంగా ఉన్న సమయంలోని తన నిరంతర ప్రార్థన, ఉపవాసము మరియు బోధనల ద్వారా ఆ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన క్రైస్తవ సమాజముగా తీర్చిదిద్దారు. ఒక గురువుగా తమ జీవితము పాప సంగీతాలకు ఎక్కువ సమయము ఇచ్చేవారు. రోజులోని 16 నుండి 18 గంటలు పాప సంగీతంలోనే గడిపేవారు. ఈయన దగ్గరకు పాప సంగీతం చెయ్యడానికి ఏటా 10,000 మంది యాత్రికులను హార్స్ గ్రామానికి వచ్చేవారు. ఆగస్టు 4, 1859న మరణించారు. 1925లోని పోప్ పయస్ 11 చే పునీతులుగా పరికరింపబడ్డారు. ఈయన గురువుల సంరక్షణ పాలక పునీతులుగా తల్లి అయిన శ్రీ సభ పరికరించబడింది.